హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను, ఎక్కడ మిసుకోకుండా చూడండి. చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న మాకు మహీంద్రాలో 575 డిఏ బండి ఉంటే చూడు, మహీంద్రాలో 575 వెహికల్స్ తక్కువ ధరలో ఏమైనా వచ్చే ఉంటే చూడండి అయితే చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. ఈరోజు నేను తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 575 డిఏ బండి. అలాగే తీసుకున్నదైనా పాతదైనా సరే, అంటే ఒక 5-6 సంవత్సరాలైనా సరే వెహికల్ మాత్రం చాలా జెన్యున్గా చాలా నీట్గా అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఓనర్ అనేది అది ఎలా అంటే షోరూమ్ పీస్ లాగా అయితే ఉంటుంది, అంటే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. వెహికల్ అయితే పూర్తిగా చూడండి, లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను. తెలిసిన వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకుని వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 575 డిఏ బండి 2019 లాస్ట్లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 2020లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 5 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ అయితే అవుతుంది వెహికల్ అయితే తీసుకొని కూడా. వెహికల్ అయితే పూర్తి వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. చూడడానికి చాలా నీట్గా షోరూమ్ పీస్ లాగా అయితే ఉంది. కాబట్టి వెహికల్ తీసుకోవాలి అనుకుంటే నేను చెప్పే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే 2019 లాస్ట్లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే మనకి 1043 గంటలు అయితే తిరిగిందనమాట. ఈ యొక్క వెహికల్ సంబంధించిన రీడింగ్ వచ్చేసి 1043 గంటలు అయితే తిరిగిందనమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మరి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 4,60,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4,60,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ నెల్లూరు సిటీలో అవుతుందన్నమాట. నెల్లూరు సిటీలో ఎక్కడుందో తెలియాలంటే మీరు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాలన్నమాట. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తాను. మీరు లొకేషన్ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న చుట్టుపక్కల మండలం కానీ చుట్టుపక్కల విలేజ్లో కానీ దగ్గరలో ఉన్నా సరే నెల్లూరుకి మీరైతే ఖచ్చితంగా ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఇస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఓనర్తో మాట్లాడినాకే వెహికల్ చూడడానికి అయితే వెళ్ళి చూసుకోండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందన్నమాట. 2019 ఎండింగ్లో తీసుకున్న వెహికల్, అలాగే డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే వెహికల్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రైస్ అంటారా 4,60,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు అనమాట ఓనర్ కూడా. మీరైతే ఖచ్చితంగా లొకేషన్ దగ్గరికి వెళ్ళి వెహికల్ అనేది చెక్ చేసుకోండి. పేపర్లు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో అనేది చూపించండి ఓనర్కి, అప్పుడే మీకు కొంత అమౌంట్ తగ్గిస్తాం జరుగుతుందనమాట. మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటే మీకు పెద్దగా అమౌంట్ అయితే తగ్గిరనమాట. ఖచ్చితంగా మన వీడియో చూసి వెహికల్స్ తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ యొక్క వెహికల్ కాదు, ఏ వెహికల్ అయినా సరే మీరు తీసుకోవాలనుకున్న వెహికల్స్ అనేది వాళ్ళకి చూపించండి. ఓనర్ కూడా చూపించాలన్నమాట. ఇట్లా మీ వెహికల్ చూసే తీసుకుంటున్నామని వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ కోసం, ఓకేనా. ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా పంపిస్తూ ఉండండి. మన ఛానల్లో ఈ విధంగా మీ యొక్క వెహికల్ కూడా ప్రకటించడం అయితే జరుగుతుంది అనమాట.